బ్రో, తెలంగాణలో నిరుద్యోగులకైతే ఒక గుడ్ న్యూస్. వాళ్ళ కోసం ఏవో శిక్షణా కేంద్రాలు పెడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అందులో ఎంతవరకు నిజం ఉంది? అయితే ఇప్పటి వరకు తెలంగాణలో అంటే సిటీ ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఏదో ఒక దగ్గర చేసుకుంటారు, అది ఓకే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు, మంచి ఛాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ అంటే అలాంటి ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మన సిటీ ఏరియాస్కి వచ్చి శిక్షణ తీసుకునేంత ఓపిక వాళ్ళకు ఉండదు. అదేవిధంగా ఇంత దూరం వచ్చి ప్రయాణం చేసి వెళ్ళాలన్నా కూడా అండ్ శిక్షణ కట్టేటువంటి ఫీజులు కట్టాలన్నా కూడా వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు డైలీ 3 పూటలు తినడానికి కూడా డే అంతా కూడా కష్టపడ్డా ఇలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా అంటే డిగ్రీలు చేసి కూడా ఇంటర్లు చేసి కూడా వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఏదో ఒక కూలి పనో లేకపోతే పొలం దగ్గర పనులు చేసుకుంటూ వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అంటే వాళ్ళకు పెద్ద చదువులు చదవాలని కోరిక ఉన్నా, పెద్ద ఉద్యోగాలు చేయాలని కోరిక ఉన్నా కూడా వాళ్ళకున్నటువంటి సదుపాయాలు వాళ్ళకు సహకరించక వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటూ వాళ్ళ పొలాల్లో పని చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకైతే చక్కటి శుభవార్త అని చెప్పుకోవచ్చు. అయితే గచ్చిబౌలిలో శిక్షణ కేంద్రంగా తెలంగాణ తాలిం అకాడమీ ఆధ్వర్యంలో మాత్రం దీన్ని నిర్వహిస్తున్నారు. 50 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం అనేది ఉంటుంది. సో ఎవరు ఎలాంటి ఉద్యోగం చేయాలనుకున్నా వాళ్ళకు దానికి సంబంధించి శిక్షణ ఇవ్వడం కావచ్చు. అండ్ వాళ్ళకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే ఈ శిక్షణకు వస్తున్నారో సో వాళ్ళకు బస్ టికెట్లలో కూడా 10% తగ్గింపు అనేది గవర్నమెంట్ తరఫు నుంచి జరుగుతుందంట. సో ఈ యొక్క అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత అందరూ కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని గవర్నమెంట్ తరఫున కావచ్చు, ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా దీన్ని షేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణకు సంబంధించి సిటీ ఏరియాస్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ కావచ్చు, ఐటీటీ హబ్స్ కావచ్చు, అంటే వేరే ఇతర రాష్ట్రాల నుంచి చేసుకునే వాళ్ళు చాలా మట్టు కూడా ఉన్నారు. సో ముఖ్యంగా అందరూ కూడా ఏమనుకుంటారంటే ఇక్కడ వాళ్ళకు లేవు, ఇక్కడ వాళ్ళకు అవకాశాలు రావు అనుకుంటారు. కానీ అవకాశాలు రాక కాదు, అవకాశాలు లేక కాదు, వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి రాలేక ఈ విధంగా నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళకు కూడా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు. చూద్దాం మరి ఎంతవరకు ఎవరు సద్వినియోగం చేసుకుంటారు ఏంటని.